కాకినాడలో ప్రపంచ దేశాలకు సంబంధించి ఐక్యరాజ్య సమితి సమావేశం జరుగుతుందా అనే అనుమానం ఈ జెండాలను చూస్తుంటే మనకు కలుగుతుంది. అయితే కాకపోతే జేఎన్టీయూకే యూనివర్సిటీలో ఒక కొత్త ఆవిష్కరణ తెరదీశారు. ప్రపంచంలోని ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందిన 194 దేశాల జాతీయ జెండాలను ఈ యూనివర్సిటీలో ఏర్పాటు చేయడం ద్వారా ఒక కొత్త ఆవిష్కరణకు నాంది పలికారని చెప్పాలి. జేఎన్టీయూకే మురళీకృష్ణ తనకు వచ్చిన సరికొత్త ఆలోచనలతోటి ఈ విధానం ఏర్పాటు చేశారు. అలాగే దాత ప్రముఖ ఆర్కిటెక్చర్ బాదం సుందర్రావు కూడా ఇందులో ప్రముఖ పాత్ర వహించి ఈ 194 దేశాల జాతీయ జెండాలను ఏర్పాటు చేయడం కాకుండా ఇందులో చదివే విద్యార్థులకు ఆ దేశ పరిస్థితులు తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం నిజంగా అభినందనీయంగానే చెప్పాలి. ఇక్కడ 194 దేశాల జాతీయ జెండాలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా అక్షర క్రమంలోనే ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్ గా అంటే అన్ని సమాన ఎత్తులోనే ఉండాలి అని అన్ని దేశాలను గౌరవించే రీతిలోనే ఏర్పాటు చేయడం ఒకటి. అలాగే జాతీయ జెండాలకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఆ దేశం గురించి తెలుసుకునే భౌగోళిక పరిస్థితులు కానీ ఆ దేశ జనాభా కానీ కరెన్సీ కానీ ఇతర వివరాలు తెలుసుకునేందుకు జాతీయ జెండాలు ఎక్కడైతే ఏర్పాటు చేశారో జాతీయ స్తూపాల దగ్గర వాటి క్యూఆర్ కోడ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ కోడ్ ఎవరైతే స్కాన్ చేస్తారో వాళ్ళకి విషయాలు పూర్తిగా అవగాహన కలిగే ఏర్పాటు ఉంది. ఈ ఏర్పాట్ల ద్వారా జాతీయ సమైక్యతే కాకుండా అంతర్జాతీయ కూడా వివరాలని తెలుసుకునే అవకాశం ఉంది. దీనికే వాక్ విత్ నేషన్స్ అని పేరు కూడా పెట్టారు. ఈ స్లోగన్ ద్వారా అంతర్జాతీయంగా ఈ కళాశాలలో చదువుకునే విద్యార్థులతో పాటు ఎవరైతే ఈ చూడడానికి వస్తారో సందర్శకులు వాళ్ళు కూడా ప్రపంచం గురించి తెలుసుకునే మంచి అవకాశం అయితే లభించిందని చెప్పాలి. ముఖ్యంగా ప్రపంచంలోని 194 దేశాలలో ప్రజలు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ జాతీయ జెండాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ అక్షరక్రమం ఏ విధంగా ఉంటుంది అనే వివరాలు చాలా మందికి ఆసక్తికరంగా ఉన్నప్పటికీ తెలుసుకోవడం చాలా కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఇంతటి సమాచారం సేకరించాలంటే చాలా కష్టమైన ప్రక్రియ. జేఎన్టీయూలో మాత్రం ఈ ప్రక్రియను చాలా సరళతరం చేయడం కాకుండా ఒక భారతదేశంని ఒక విశిష్ట గుర్తింపు తెచ్చారని చెప్పాలి. ఎందుకంటే ఈ జాతీయ జెండాల ఏర్పాటు అంటే 194 దేశాల జెండాలను ఒక చోట ఏర్పాటు చేయడం అన్నది కేవలం ప్రపంచంలో ఐదు చోట్ల మాత్రమే జరిగింది. అది స్విట్జర్లాండ్, అమెరికా, చైనా, సౌత్ కొరియా, డొమినికన్ రిపబ్లిక్ ఈ 5 కంట్రీస్ లోనే జరిగింది. 6వ కంట్రీగా భారతదేశం నిలబెట్టిన ఘనత మాత్రం ఖచ్చితంగా జేఎన్టీయూకే దక్కుతుందని చెప్పాలి. ఈ విధంగా చూసుకుంటే గనక జాతీయ సమైక్యత నినాదాన్నే కాకుండా అంతర్జాతీయంగా వాక్ విత్ నేషన్స్ అంటూ కాకినాడ జేఎన్టీయూకి పంపిస్తున్న స్లోగన్ మాత్రం చాలా మందిని ఆకర్షిస్తుంది. జాతీయ సమైక్యత నినాదం మరిందరిలో పెంపొందించే విధంగా అడుగులేసిన జేఎన్టీయూకి నిజంగా అభినందనని చెప్పుకోవాలి.